హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ క్లిప్ వచ్చి లాస్ట్ సాటర్డే తీసుకున్నాను అండి. సాటర్డే కాదు, ఫ్రైడే తీసుకున్నాను. అయితే ఈ క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ప్రతి వీడియోను లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి మిస్ చేశాను అనమాట. ఫస్ట్ టైం నేను మా పిల్లకి కోన్ పెడుతున్నాను. యాక్చువల్గా నేను పెట్టుకున్నప్పుడే అడిగిందనమాట, నాకు కూడా పెట్టు మమ్మీ అని చెప్పేసి. అయితే ఆ రోజు టైం అయిపోయిందని చెప్పి పెట్టలేదు. ఇంకా నైట్లో పెడితే పూసుకునేస్తుంది కదా వాళ్ళంతా డ్రెస్కి అంతని. సో అందుకని చెప్పేసి పెట్టలేదనమాట. కోన్ వద్దులే ఇప్పుడు అని చెప్పాను. ఇంకా ప్రతిరోజు స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా సాటర్డే నైట్కో లేదా సండే మార్నింగ్ పెడతానులే, ఒక 1 అవర్ అలా పెట్టేసుకున్న తర్వాత తీసుకొని కడిగేస్తే కనుక సరిపోతుంది అని చెప్పాను. అయితే ఈరోజు ఫ్రైడే కదా, నేను తొందరగా లేసాను అనమాట. ఆ రోజు చిన్న వర్క్ నేను బయట వెళ్ళాలని చెప్పేసి తొందరగా అంటే 5కి, మరీ తొందరగా అంటే మరీ తొందరగా ఏం కాదు, 5కి అట్లా లేసాను. ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకుని తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి. అయితే నాతో కూడా ఇది కూడా వచ్చేసింది, బయట లేసేసింది. ఇంకా మమ్మీ ఈరోజు నేను తొందరగా లేసాను కదా సార్, నాకు కోన్ పెట్టే మమ్మీ ఈరోజు అట్లా అని చెప్పి అడిగిందనమాట. నేనేమో ఎర్లీ మార్నింగ్ కదా, నాకు పని ఉంది పండు, నేను ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ పెడతాను, తర్వాత నెక్స్ట్ రేపు లేదా ఎల్లుండికి సండే కదా పెడతానులే అంటే, లేదు మమ్మీ నాకు కూడా ఇప్పుడే కావాలి ప్లీజ్ మమ్మీ అని చెప్పింది. ఇంకా సరే ఎలాగో అడుగుతుంది కదా అని చెప్పేసి ట్రై చేశాను, 2 చేతులకి ట్రై చేశాను అనమాట, ఏదో అలా లైట్ కానీ. అయితే నాకు ఆ 2 చేతులకి పెట్టుకోవడం చిన్నగా సింపుల్గా పెట్టడానికే దగ్గర 30 మినిట్స్ ఎలా పట్టిందనమాట 2 చేతులకి. మరి అంత బాగేం కాదు, మరి అంత భయంకరంగా కూడా నేను కాదు, ఏదో కొద్దిగా అలా ట్రై చేశాను, ఏదో అలా సింపుల్గా అలా వచ్చేసింది అనమాట. సో లాస్ట్లో వీలైతే కనుక చూపిస్తానండి నేను ఎలా పెట్టాను అని చెప్పేది కోన్ అయితేనే. ఇంక ఈరోజైతే ఫ్రైడే తీసిన క్లిప్పు చాలా రోజులు అయిపోయింది లేండి, ఒక 1 వీక్ ముందుకు తీసానని చెప్పాను కదా. సో ఈ ఒక్క క్లిప్పే మిస్ అయింది. సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో యాడ్ చేసేస్తున్నాను. సో ఎలాగో ఉంది కదా అది చూపించేద్దాము. మళ్ళీ అడుగుతుంటారు, ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు కాదండి, ఒక 6-7 మంత్స్ బ్యాకు నేను కోన్ మీ మధ్య ఎప్పుడు పెట్టుకోలేదులేండి, చాలా రోజులు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది అనుకోండి దగ్గరగా. మీరేం ఎప్పుడు ఉత్తిగానే ఉంటుంది, చెయ్యి నెయిల్ పాలిష్ ఉండదు, కోన్ కూడా ఉండదు అని చెప్పి అడిగారు. సో అప్పుడేమంటే నేను చెప్పాను, నాకు ఇష్టం ఉంటుంది, పెట్టుకోవాలని అనిపిస్తుంది, కాకపోతే నాకు పెట్టుకోవటం సరిగ్గా రాదు, సో అందుకే నేను పెట్టుకోవట్లేదు అని చెప్పేసి. కాకపోతే నేను ఇంకా 3-4 ఇయర్స్ తర్వాత అక్షయ బాబుకు పెడుతున్నాను అనమాట, ఏదో నాకు వచ్చినంతలో కొంచెం సింపుల్గా అని. ఇంకా ట్రై చేస్తున్నాను. ఏం పండు బాగా వచ్చిందంట, మమ్మీ బాగుంది అని చెప్పింది అనమాట. సో పోనీలే ఏదో దానికనే నచ్చింది అనిపించింది. ఇంకా పూజ పాప అయితే నిద్రపోతూనే ఉంది ఈరోజు. ఈ ఒక్క క్లిప్ యాడ్ చేయలేదు కదా, సో ఇది కూడా చేసేద్దాం ఈ వీడియోలో అనిపించింది. ఎందుకంటే ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న ఏకాదశి రోజు తీసుకుంటాను, ఇది ముందుగా షేర్ చేసేద్దామని చెప్పేసి చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఏకాదశి పండుగ ఎలా చేసుకున్నాను అని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. ఏమంటే శ్రావణ మాసంలో వచ్చిన ఫస్ట్ ఏకాదశి కదా మనకి ఇది. సో అందుకని చెప్పేసి నేనైతే యాక్చువల్గా అయితే ఏకాదశి మర్చిపోయాను అనమాట. బుధవారం మార్నింగ్ 5:55కో ఎప్పుడో స్టార్ట్ అయింది, గురువారం 5:50కో ఏమో అలా ఎండ్ అయిపోయిందనమాట. కాకపోతే నేను మర్చిపోయాను ఈరోజు ఏకాదశి అని చెప్పేసి. ఎప్పుడు మర్చిపోను, మామూలుగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాను, నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను ఏ రోజు ఏది వస్తుంది అని చెప్పేసి, తిది గడియలు అవన్నీ చూస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు ఎట్లనో మిస్ అయిపోయాను అనమాట, చూసుకోలేదు. అది ఎప్పుడు చూసుకున్నానంటే బుధవారం నైట్ చూసుకున్నాను. చూస్తే ఆ రోజేమో ఏకాదశి. అయ్యో ఏకాదశి గడియలు స్టార్ట్ అయిపోయాయి కదా, నేను ఎందుకు దేవుడికి దీపం పెట్టుకోలేకపోయాను అని చెప్పి కొంచెం ఫీల్ అయిపోయాను అనమాట. ఇంకా నాకైతే కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంక ఇదేమో మరుసటి రోజు అంటే గురువారం రోజు బ్లాగ్ అనమాట. సో గురువారం ఎర్లీ మార్నింగ్ ఇలా ఉండింది. ఎర్లీ మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదులేండి, గురువారం రోజు నేను మార్నింగ్ దగ్గరగా నేను 4కి లేసేసాను. ఇంకా ఒక 10 మినిట్స్ ముందుగానే లేసాను. కాకపోతే పిల్లలు ఉన్నారు కదా, పాపకు పాలు అది వేడి చేసి తాపి పండుకోబెట్టే వాళ్ళకి 10 మినిట్స్ సరిపోయింది. 4కి స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంట్లో క్లీనింగ్, ఎందుకంటే 5:55 లోపల పూజ చేసుకోవాలి అని చెప్పేసి. ఇంకా మరుసటి రోజుకి వచ్చి శుక్రవారం కదా, సో ఈరోజు దేవుడి రూము తర్వాత దీపాలు అవన్నీ క్లీన్ చేసుకుందాము. సో క్లీన్ చేసిన తర్వాత కావాలంటే
తర్వాత పూజ చేసుకుందామని చెప్పేసి అనిపించింది. సో అందుకని చెప్పేసి దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అయితే నేను అంతా చేసుకునే వాళ్ళకి 4కి లేసానా, ఇంకా స్నానం చేసేసి ఫస్ట్ స్నానం చేసిన వెంటనే వచ్చి చేసిన పని దేవుడి రూమ్ క్లీన్ చేసుకోవడం అనమాట. ఫోటోలన్నీ తుడిచేసి నీట్గా బొట్లు పెట్టేసుకున్నాను. అండ్ దీపాలన్నీ కూడా కడిగేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ 5:15 5:20 కల్లా ఏకాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి ఇంకెలాగో నేను చేసుకోవాలి అనుకుంటున్నాను పూజ. అందుకని చెప్పి మార్నింగ్ తొందరగా లేసాను అనమాట. నాకు కొంచెం కష్టంగానే అనిపించింది లేయటానికి. ఈ టైంలో అస్సలే ఇబ్బందిగా ఉండింది. కాకపోతే నాకు ఆ ఇబ్బంది దేవుడు అనే కాడికి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఖచ్చితంగా నేను చేసుకోవాలి అనుకుంటే లేసేస్తాను. సో అందుకని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా చేసుకొని తీరాలి, ఎంత కష్టమైనా పర్లేదు అని చెప్పేసి చేసుకుంటున్నాను ఇలా. కాకపోతే ఈరోజు పిండి దీపారాధన అయితే చేసుకోలేకపోయాను. దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఫోటోలన్నీ బొట్లు పెట్టుకొని ఇంక ఇవన్నీ కడిగి అన్నీ పెట్టుకునే వేళకి నాకు 5 అలా అయిపోయింది. ఇంకా 5:15 కల్లా వెళ్ళిపోతుంది. 15 మినిట్సే కాబట్టి నాకు దీపారాధన చేసుకోవడానికి టైం పడుతుంది కదా. సో వెళ్ళిపోకముందే పూజ చేసుకోవాలి అని చెప్పేసి, ఏకాదశి గడియలు వెళ్ళిపోకముందే పూజ చేసుకోవాలని చెప్పేసి ఇలా చేసుకున్నాను పూజ. ఈరోజు పిండి దీపారాధన లేకుండా పూజ చేయటం ఇదే అనమాట. ఏకాదశి లేదా శనివారం అప్పుడప్పుడు ఒకవేళ పిండి దీపారాధన మిస్ చేస్తానేమో, కానీ ఏకాదశి రోజుల్లో నాకు అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా పిండి దీపారాధన చేసుకుంటాను. బట్ ఈరోజు కొంచెం మిస్ అయిపోయాను. ఇంకా ఆ తర్వాత దీపారాధన చేసేసిన తర్వాత 5:10 అయిపోయిందని చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి బయట తొందరగా అలా కడిగేసేసి తొందరగా 5 మినిట్స్లో ఈరోజు ముగ్గేసేసుకున్నాను అనమాట. నేను మీకు ఫస్ట్ షేర్ చేశాను కదా ముగ్గు. సో అది నాకే ఆశ్చర్యం వేసింది. వేసిన వెంటనే లోపలికి వచ్చేస్తాను, ఎందుకంటే నాకు టైం అయిపోతుంది పూజ చేసుకోవాలి అని చెప్పేసి. తర్వాత చూసుకున్నాను. తర్వాత వెంటనే తొందరగా గణపతి అష్టోత్తరం నేనే నోట్తో తొందరగా స్పీడ్గా మామూలుగా అయితే ఫోన్లో పెట్టుకొని నిదానంగా అక్షంతలతోనూ పూలతోనూ పూజ చేసుకుంటాను. కాకపోతే నేనే బుక్ ఎత్తుకొని నోట్తో చదువుకుంటా స్పీడ్గా అయితే పూజ చేసుకున్నాను. ఈరోజు ఎంత స్పీడ్గా పూజ చేసుకున్నానంటే, మామూలుగా పూజ చేసుకోవటానికి నాకు దాదాపు 1/2 అవర్ 3/4 గంట పట్టిపోతుంది అనమాట. ఎందుకంటే నాకు అష్టోత్తరాలు అవన్నీ చదువుకొని అండ్ నామాలు అవన్నీ చదువుకుంటూ తర్వాత నేను పూజ అయితే అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని, గోవింద నామాలు చదువుకొని, వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరాలు చదువుకొని, గణపతి అష్టోత్తరాలన్నీ విని అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ధూపదీప నైవేద్యంతో పూజ చేసుకొని హారతి ఇచ్చుకుంటాను అనమాట. కాకపోతే ఈసారేమో అవన్నీ ఎక్కువ చదువుకోలేదు. గణపతి అష్టోత్తరం చదువుకొని, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకొని, లక్ష్మీదేవి అష్టోత్తరం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. టైం చూస్తే అప్పటికే 5:14 అలా అయిపోయింది. ఇంకొండేది 2 మినిట్స్ అని చెప్పేసి అమ్మవారికి ఈరోజు అష్టోత్తరాలు నిలిపేసి అమ్మవారికి క్షమాపణలు చెప్పుకొని ఓం శ్రీ మాత్రే నమః అనేది 9 టైమ్స్ అలా చదువుకొనేసి పూజ అయితే హారతి ఇచ్చి ఎండ్ చేసేసాను అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే టీ పెట్టుకొని తాగేసి, ఇంకా గుడ్డలు కొంచెం ఉన్నాయన్నమాట, ఇవన్నీ మర్చుకోవాలి అని చెప్పేసి మర్చుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నిన్న మార్నింగ్ గుడ్డలు ఉతికాను, ఇంకా నైట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అనమాట. ఆరిపోయాయి. ఇంకా పిల్లలు లేయలేదు కదా అని చెప్పేసి అవి చేసుకున్నాను. ఈలోపు టైం చూసుకుంటే అంతా అయిపోయిన తర్వాత గుడ్డలంతా మడిచేసి ఇంకా అమ్మవారి అష్టోత్తరాలు పూజలు అయితే చేసుకోలేకపోయాను కదా. తర్వాత పూజ అయిపోయిన తర్వాత వింటూ పని చేసుకున్నాను అనమాట. గుడ్డలు మర్చుకున్నాను. ఎందుకంటే మా పిల్లగా ఉంది కదా, మొత్తం లాగి పడేస్తుంది. ఇల్లు వేసిందంటే అది ఒక్కటి కూడా మర్చిపెట్టి ఎటు పెట్టింది అటు పెట్టదు. సో అందుకని చెప్పేసి కొన్ని గుడ్డలు అయితే మర్చిపెట్టుకున్నాను. ఇంకొంచెం ఉన్నాయి, వెలకెళ్ళి వేసేసింది అనమాట మా పిల్ల రాక్షసి. అప్పటికే టైం చూసుకుంటే 6 అయిపోయింది. ఇంకా అది ఉయ్యాల్లోంచి సడన్గా దూకేసింది అనమాట కిందికి. ఇంకా దాన్ని ఏం చేస్తాంలే, దిగేసింది కదా అని మళ్ళీ వేసి ఊపితే నిద్రపోలేదనమాట. మమ్మీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు చీర కట్టుకున్నావు కదా, నేను వస్తాను అని చెప్పి స్టార్ట్ చేసింది. మళ్ళీ నిద్రపోలే. సరేలే అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఉయ్యాలేసి కొంచెం సింపుల్గా అట్ట ఊపేసి, సరే పండు నువ్వు ఊగుతా ఉండు, నేను పోయేసి పాలు వేడి చేసేసి వస్తానని చెప్పేసి పాలు పెట్టుకుని, ఎందుకంటే అది తాగుతుంది. లేదనుకోండి మమ్మీ బాచి అడుగుతూనే ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంకా అక్షయ్ అయితే లేదు. మార్నింగ్ ఎంత భయంకరంగా ఉందంటే కొంచెం బాగా వచ్చేసింది అనమాట ఈరోజు. సో చూపిస్తున్నాను, మంచి అయితే అస్సలు లేదు, బాగా ఎండ వచ్చేసింది. ఇంక ఈ పక్క కిటికీలో మీరు చూడండి, బాగా వెలుతురు తెలుస్తుంది. బయట వెలుతురు అనమాట. ఎండ అంటే ఒక మోస్తరులో బాగా వెలుతురు వచ్చేసింది అనమాట. అప్పటికే 6:15 6:30 అలా దగ్గరగా వచ్చేసింది లేండి టైం. నేను పాలు అంతా పెట్టి వేడి చేసి దాని దగ్గర తీసుకెళ్ళి దానికి తాపేసి తర్వాత
అక్షయ పాపని లేపి దానికి కూడా పాలన్నీ వేడి చేసి ఇచ్చాను అనమాట. తర్వాత టిఫిన్ స్టార్ట్ చేసుకున్నాను. ఇలా ఏకాదశి రోజు పూజ అయితే మార్నింగ్ 5:15 కంతా కంప్లీట్ చేసుకున్నానండి. సో ఫస్ట్ టైం నేను ఏకాదశికి ఇలా తొందరగా చేసుకోవటం.